బాధ్యతను వహించుకొని ସେ ଆମ ଦୁର୍ବଳ ସବୁ ସେ ଭୋଇ మన రోగమునెల్లా స్వస్థపరిచెను అని రాయబడింది. ରୋଗ ସବୁ ସୁସ୍ଥତା ଦେଇଛନ୍ତି. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి వచ్చినటువంటి కారణం, రెండవ కారణం ఏంటంటే ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ଏ ଜଗତକୁ ଆସିବା ଦ୍ୱିତୀୟ କାରଣ କଣ? రోగములను స్వస్థపరచడానికి వచ్చాడు. ରୋଗମାନଙ୍କୁ ସୁସ୍ଥତା ଦେଇଥିଲେ. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జీవించిన కాలంలో ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏ ଜଗତରେ ବଞ୍ଚିବା ଦିନ ଯାଇ ఆయన యెరూషలేము, గలిలయ, సమరయ పరిసర ప్రాంతాల్లో సంచారం చేసినప్పుడు ସେ ବଞ୍ଚିବା ଦିନ ସବୁଠାରୁ ଗଲିଲୟ ସମରିୟା ସେ ଦେଶ ସବୁ ଗମନ କରିବା ସମୟରେ ఆయన నడిచి వెళ్తుంటే అనేక రోగులు ఆయనకు ఎదురొచ్చేవారు. ସେ ଚାଲି ଯିବା ସମୟରେ ବହୁତ ଲୋକ ରୋଗ ଲୋକ ତାଙ୍କ ନିକଟକୁ ଆସିଥିଲା. ఆయన దెయ్యములను వెళ్ళగొట్టేవాడు, ସେମାନଙ୍କୁ ବୁଦ୍ଧ ମନ ଛଡ଼ାଇଥିଲା. రోగులను స్వస్థపరిచేవాడు, ସେମାନେ ରୋଗ ସବୁ ସୁସ୍ଥ ଦେଇଥିଲା. కుష్ఠరోగులను శుద్ధిపరిచేవాడు. ସୃଷ୍ଟି ରୋଗମାନଙ୍କୁ ଶୁଦ୍ଧ କରିଥିଲା. అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాడు ఆయన. ଭୁକା ହେଉଥିବା ଲୋକକୁ ଆହାର ଦେଇଥିଲା. నీళ్ల మీద నడిచాడు ఆయన. ପାଣି ଉପରେ ସେ ଚାଲିଥିଲା. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. ପାଣି ద్రాక్షరସ ବୋଲି ବଦଳାଇଥିଲା. చనిపోయిన వారిని సైతం ఆయన బ్రతికించాడు. ମରିବା ଲୋକ ସହିତ ଉଠାଇଥିଲା. యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేయలేనటువంటి రోగం అంటే ఈ లోకంలో ఏమీ లేదు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସ୍ୱସ୍ଥତା ଦେଇଥିବା, ତାଙ୍କୁ ଛୁଇଁ ସ୍ୱସ୍ଥ ଦେଇଥିବା ରୋଗ କୌଣସି ନାହିଁ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి రెండో కారణం ఏంటంటే రోగులను స్వస్థపరచడానికి. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଦ୍ୱିତୀୟ କଥା କଣ ବୋଲେ ଏ ଜଗତରେ ଲୋକମାନଙ୍କୁ ସ୍ୱସ୍ଥତା ଦେବା ନିମନ୍ତେ. గ్రామ వాస్తవ్యులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రతి రోగిని స్వస్థపరిచాడు ఆయన. ଏ ଗାଁବାସୀ ସମସ୍ତ ଲୋକମାନେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି ସେ ସ୍ୱସ୍ଥତା ଦେଇଥିବା ପରମେଶ୍ୱର. ఎలాంటి రోగమైన ఆయన బాగు చేయగలడు. କେମିତି ରୋଗ ଲୋକ ହେଲେ ମଧ୍ୟ ତାଙ୍କ ନିକଟକୁ ଆସିକିରି ପ୍ରାର୍ଥନା ଛାଡ଼ିକି ఎలాంటి వ్యాధినైనా ఆయన స్వస్థపరచగలడు. କେମିତି ରୋଗ ଯାକ ହଉ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే రోగాలు పోతాయి. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନିକଟକୁ ଆସିଲେ ରୋଗ ସବୁ ଦୂର ହବ. యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరిచే దేవుడు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ରୋଗମାନଙ୍କୁ ସ୍ୱସ୍ଥ ଦେଇଥିବା ପରମେଶ୍ୱର. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ପାପୀ ମାନଙ୍କୁ ରକ୍ଷା କରିଥିବା ପରମେଶ୍ୱର ଯୀଶୁ ଆସିଥିଲା. అలాగే రోగులను స్వస్థపరచడానికి కూడా వచ్చాడు. ରୋଗମାନଙ୍କୁ ସ୍ୱସ୍ଥ ଦେବା ନିମନ୍ତେ ଆସୁଛନ୍ତି. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మూడో మాటగా దేనికోసం వచ్చాడని నేను చెప్తున్నాను. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତିନିଟା କଥା କଣ ପାଇଁ ଜଗତକୁ ଆସିଥିଲା? యేసుక్రీస్తు ప్రభువారు మనుషులమైన మన అందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ଜଗତରେ ଥିବା ମନୁଷ୍ୟମାନଙ୍କ ନିମନ୍ତେ ସମସ୍ତ ନିମନ୍ତେ ତାଙ୍କର ପ୍ରାଣ ଦେବା ନିମନ୍ତେ ଆସିଛନ୍ତି. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. యోహాను సుసమాచార 10:11 పదରେ ଲେଖା ହେଇଛନ୍ତି. చదవండి అమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడింది? 11 పదରେ ଲେଖା ହେଇଛନ୍ତି. మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. ଶାବକ ମେଷା ନିମନ୍ତେ ତାଙ୍କର ପ୍ରାଣ ଦେବ. తర్వాత చదవమ్మా. పరపడంతో గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కాని ముందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలు విడిచెట్టు పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. ఇంకా చదవండి. నేను గొర్రెల మంచి కాపరి, నేను గొర్రెల మంచి కాపరిని. గొర్రె మనకు బొల్ల మెస్స సభక తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెలను కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. మెస్సా నిమంతే మోర ప్రాణ దూచి ముయ్. మనమందరము లోకంలో ఉన్న మనుషులందరూ మనము గొర్రెలము. జగତରେ ଥିବା మనుష్య ସମସ୍ତେ మెస్స శాబకమని అమాయకులు అన్నమాట. గొర్రెలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అమాయక జీవులు మనము. ଆଉ మెస్స శాబక ବୋଲେ ଅର୍ଥ କଣ ବୋଲେ ମନୁଷ୍ୟ ମାନଙ୍କୁ మెస్స శాబକ ବୋଲି କହୁଛନ୍ତି. ଅର୍ଥ କଣ ବୋଲେ ସେ ଗୋରି ପରି ତାଙ୍କର ବୁଦ୍ଧି ଉପରେ ମଛୁ ବୋଲିକିରି బైబిల్ కହୁଛନ୍ତି. కుడి ఎడమలు ఎరగనటువంటి ప్రజలు అన్నమాట. ହେଲେ ବାମ ହାତ ଡାହାଣ ହାତ ବୋଲେ ନ ଜାଣିବା ଲୋକମାନେ ସେଟା
దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు అమాయకులైన కుడి ఎడమలు ఎరగని మానవుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଏ ବାମଟ ଧାନଟ ନ ଜାଣିବା ଲୋକମାନ ନିମନ୍ତେ ତାଙ୍କର ପ୍ରାଣ ଦେବା ନିମନ୍ତେ ଆସୁଛନ୍ତି. ఈ మనుషులు పాపాలు తీసివేయడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు.